అందుకని మనకు కావలసినవన్నీ ఇస్తాడు. ఈశ్వరుడు తలుచుకుంటే ఇల్లు నిండుతుంది అంటాం కదండి. అందుచేత ఇలా ఈ విధమైనటువంటి అభిషేకార్చన. అలాగే కుంకుమ పువ్వు అభిషేకంలో వాడితేనండి చాలా విశిష్టవంతమైన శుక్రగ్రహ తత్వం పెంపొందుతుంది. శుక్రుడు మంచి కోరికల్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు కదా. కోరికలు తీరాలంటే శుక్రగ్రహం బాగుండాలి. అందుచేత ఈ సృష్టిలో జన్మ ఎత్తినందుకు మానవ జన్మ మనకు అనేక రకాలైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలు సన్మార్గవంతంగా ఉండటానికి వీలుగా స్వామిని కుంకుమ పువ్వుతో కూడా అభిషేకం చేస్తామన్నమాట. అన్నిటికన్నా గొప్ప విశేషకరమైనది ఏమిటో తెలుసా? శివుని యొక్క ఆనంద బాష్పాల నుంచి ఈ కలియుగంలో మానవుల్ని అదృష్టవంతుల్ని చేయటానికి పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనది రుద్రాక్ష. ఈ రుద్రాక్షలను నీటిలో వేసి ఆ రుద్రాక్ష నీటితో గనక అభిషేకం చేస్తే చాలండి, పరమేశ్వర్యకారక తత్వాన్ని మనకు ప్రసాదిస్తాడు ఆ ఆశుతోషుడు, అభయంకరుడు, బోళాశంకరుడు. అందుకనే నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 శంభో శంకర అంటూ స్వామిని వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తాం. అలాగే మారేడు దళం కూడా నీటిలో వేసి అభిషేకం చేస్తాం. లక్ష్మీప్రదం మారేడు దళం. వివిధ రకాలైన పుష్పాలన్నీ నీటిలో వేసి అభిషేకం చేస్తాం. చెరకు రసం ఎంత ప్రీతో స్వామికి. చెరకు రసంతో అభిషేకం చేస్తే ఆరోగ్యమస్తు అంటాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు వైద్యనాథుడు కదా. ఆయన తలుచుకుంటే ఏముందండి, వైద్యం చేసినట్టే మనకి. ఆయనే స్వయంగా వైద్యం చేస్తాడు. అందుచేత చెరకు రసంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మనం తీసుకుంటే శారీరక రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందుతాం అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విశేషాంశాలుగా చెప్పారు. అందుకే ఇంద్రుడి దగ్గర నుంచి, కుబేరుడి దగ్గర నుంచి, బ్రహ్మ దగ్గర నుంచి, దిక్పాలకుల దగ్గర నుంచి అందరూ కూడా వివిధ రకాలైన లింగాలతో అభిషేకం చేసి వారి వారి యొక్క పదవులను పొందారు. ఇది మనకు శివమహాపురాణం చాలా చక్కగా తెలియజేసింది. శివుడు బోళాశంకరుడు కాబట్టి అందరికీ అన్ని రకాలైనటువంటి కోరికల్ని తీర్చాడు. కోరికల్ని తీర్చడానికి అభిషేకం